నమస్కారం సార్. మొన్ననే మన అనంతపురం జిల్లాలో లీప్ క్రికెట్ టోర్నమెంట్ ఆధ్వర్యం జరగడం జరిగింది. మన ప్రభుత్వం ఉపాధ్యాయులకి క్రికెట్ మరియు త్రోబాల్ని టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. అందులో జిల్లా స్థాయిలో మన కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఉన్న బ్రహ్మసముద్రం జట్టు విజయం సాధించడం జరిగింది. మరి బ్రహ్మసముద్రం జట్టు రాష్ట్ర స్థాయికి ఎన్నిక అవ్వడం జరిగింది. మరి వీరిని ఈ జట్టుని ప్రోత్సహించాలని ఒక ఉద్దేశంతో మా ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ జట్టును నడిపించిన నాయకుడు ఎంబి హరికృష్ణ సార్ గారికి మరియు వైస్ కెప్టెన్ కె మహేష్ కుమార్ గారికి మరి 16 మంది సభ్యులందరికీ ఘనంగా సత్కరించి రాబోయే రోజుల్లో త్వరలో మన రాష్ట్ర స్థాయిలో జరిగే క్రికెట్ పోటీలో విజయాన్ని సాధించి మన కళ్యాణదుర్గం ప్రాంతాన్ని అనంతపురం జిల్లాని మంచి పేరు ప్రతిష్టలు తీసుకొచ్చి విజయం సాధిస్తారని ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఎందుకంటే క్రీడలు అనేది మనకి మానసిక ఉల్లాసానికి చాలా దోహదపడతాయి. అందుకే ప్రభుత్వం కూడా ఉపాధ్యాయులు ఎప్పుడు కూడా పిల్లలకి పాఠాలు చెప్పడమే కాకుండా క్రీడారంగంలో కూడా ఒక మంచి నైపుణ్యాన్ని ఉపాధ్యాయులు తీసుకురావడం యొక్క ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మరి ఈ ఉద్దేశంతోనే మేము కూడా ఈ ఉపాధ్యాయులకి ఘనంగా సత్కరించి మరి ముందుకు పంపిస్తున్నాం సార్. మేము మా ఆశయం ఒకటే, కళ్యాణదుర్గం ప్రాంతాన్ని మరియు అనంతపురం జిల్లా యొక్క పేరు ప్రతిష్టలు తీసుకొస్తారని మా నాయకుడైన ఎంబి హరికృష్ణ గారికి మరియు వైస్ కెప్టెన్ కె మహేష్ కుమార్ గారికి విన్నవించుకుంటున్నాం. మరి బ్రహ్మసముద్రం జట్టు విజయం సాధిస్తే మరి మా యొక్క ఈ హెచ్జిఎఫ్ ఏం చేసిందంటే బ్రహ్మసముద్రం జట్టులో ఉన్న క్రీడాకారులని కాకుండా అక్కడ ఉన్న రన్నర్గా ఉన్న అనంతపురం జట్టులో ఉన్న కొంతమంది క్రికెట్ సభ్యుల్ని మరియు గుంతకల్లో ఉన్న కొంతమంది క్రీడాకారుల్ని తీసుకొని బ్రహ్మసముద్రం జట్టులో ఉన్న క్రీడాకారులకి అన్యాయం చేయడం జరిగింది. కేవలం ఇక్కడ విజయం సాధించిన 16 మంది సభ్యులు ఉంటే అందులో 7 మందిని తీసుకొని మిగిలిన 9 మందిని అనంతపురం మరియు గుంతకల్ నుంచి తీసుకోవడం ఇది ఎంతవరకు సమంజసము? మరి దీనిపైన అధికారులు స్పందించాలా? మరి బ్రహ్మసముద్రం జట్టుని అన్యాయం చేయకూడదు. వారికి న్యాయం చేయాలంటే ఖచ్చితంగా ఆ 16 మందిలో కనీసం ఆ ఫైనల్ రోజు జరిగిన 11 మంది సభ్యులైనా ఎన్నిక చేసి మిగతా ఎవరైనా తీసుకున్నా బాగుంటుంది నా అభిప్రాయం. మరి వీరి బ్రహ్మసముద్రం జట్టుకి న్యాయం చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. సో అనంతపురంలో జరిగినటువంటి ఈ టీచర్స్ క్రికెట్ టోర్నమెంట్లో విజేతగా బ్రహ్మసముద్రం అదే కళ్యాణదుర్గం నుంచి మనం గెలుపొందడం జరిగింది. దీన్ని పురస్కరించుకొని మరి ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ నుంచి మన బద్దానాయక్ సార్ గారు క్రీడాకారులందరికీ కూడా ఘనంగా సన్మానించడం జరిగింది. ఇంతకుముందు సార్ చెప్పినట్టుగా మామూలుగా జీవోలో ఉన్నది ఏమిటంటే ప్రభుత్వం వారు ఇచ్చిన జీవోలోన గెలిచిన జట్టును రాష్ట్ర స్థాయికి పంపాలని ఉంది. కానీ వారు అలా చేయకుండా ఎస్జిఎఫ్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ వాళ్ళు సెలెక్టర్లుగా ఉంటూ కొద్దిమందినే గెలిచిన టీంలో నుంచి కేవలం 7 మందిని మాత్రమే ఎన్నుకొని మిగతా ఓడిపోయిన టీంలో నుంచి 9 మందిని తీసుకోవడము జరిగింది. ఇది చాలా అన్యాయమని మేము భావిస్తున్నాము. మా జట్టు సభ్యులందరికీ కూడా న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము. సార్, అందరికీ నమస్కారం. మరి ముఖ్యంగా బ్రహ్మసముద్రం జట్టు స్టేట్ లెవెల్కి ఎన్నిక కావడం అనేది చాలా గర్వంగా ఉంది. మాకు ఇది బ్రహ్మసముద్రమే కాదు, అనంతపురం జిల్లా గెలిచినట్టుగా భావిస్తున్నాము. అయితే ఈ టీం అందరూ కూడా మాకు మండల విద్యాశాఖ అధికారులకు అందరికీ కూడా విన్నవించుకోవడం ఏమంటే, పొటెన్షియల్ కలిగిన క్రీడాకారులని మినహాయించి మిగిలిన వాళ్ళని తీసుకోవడం అనేది జట్టు కొంత న్యూనతా భావానికి గురైంది. అది డిఓ గారికి కూడా తెలియజేయండి అని చెప్పేసి అన్నారు. కాబట్టి మేము డిఓ గారికి కూడా ఈ విషయాన్ని తీసుకొస్తాము. ఖచ్చితంగా గెలుపొందిన జట్టులో నుంచి ఆ జట్టు సభ్యులను మాత్రమే ఎన్నుకొని ఆ స్టేట్ లెవెల్కి పంపిస్తే స్టేట్ లెవెల్లో కూడా విన్నింగ్ అనేది సాధ్యమవుతుందని చెప్పేసి మేము విశ్వసిస్తున్నాము. డిఓ గారు ఈ విషయాన్ని మా కళ్యాణదుర్గం మండలంలో ఉండే ఎంఈఓలు అందరి తరఫున మీకు తెలియజేస్తున్నాం సార్. ఈ విషయం మీద మీరు చర్య తీసుకొని ఈ క్రీడాకారులకు న్యాయం చేస్తారని చెప్పేసి తెలియజేస్తున్నాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.